ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీడియా పైన కోపం వచ్చిన క్షణం గుర్తుందా? మీడియా పైన కోపం రాదు నాకు. వచ్చింది. నాకు వచ్చే కోపం అయితే ఓన్లీ పీపుల్ మీద ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళెవరో స్లిప్ అయ్యారని చెప్పి ఐ కాంట్ కంప్లీట్లీ డిస్మిస్ ఆల్ ద మీడియా పీపుల్ కదండి. సాయి తేజ్ గారి యాక్సిడెంట్ అప్పుడు పర్సనల్గా చాలా సఫర్ అవ్వలేదా మీరు? 100% అయ్యాము. ఎందుకు అవ్వలేదు? తినేసింది లోపల. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని. అవును, ఆఫ్ చేశాను. 100% ఆఫ్ చేశాను నేను. ఏమని ఆన్సర్ చేస్తాను నేను అప్పుడు? ఏం క్వశ్చన్స్ అడుగుతారు? బట్ వచ్చిన వాటిల్లో కూడా సాయి తేజ్తో పాటు నరేష్ కొడుకున్నాడు. అవును, ఇద్దరు కలిసి అంటే 400 కిలోమీటర్స్ వెళ్ళారు. తర్వాత 400 కిలోమీటర్స్ బైక్ ఇండియాలో. తర్వాత కాలంలో ఇవన్నీ అబద్ధం అని తేలింది కాబట్టి సరిపోయింది, కానీ ఇద్దరు తాగున్నారు. ఇట్లాంటివన్నీ వందల పుకార్లు వచ్చినాయి. ఎలా హ్యాండిల్ చేశారు? రోడ్ మీద మట్టు ఉంటే తాగనవసరం లేదు, చవన్ బ్రష్ చేసుకున్న పడిపోతారు కింద. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రింకింగ్ నేను చెప్తానండి, నేను కాలేజ్ టైంలో తాగేవాడిని అండి బాగా. ఓకే. ఎందుకు? ఎవడి కెపాసిటీ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ మధ్యలో, ఈ ఒక కామెడీ పేర్ ప్రెషర్ వల్ల. బట్ ఐ నెవర్ ఎంజాయ్ డ్రింకింగ్. ఏదో ఏదో కలిస్తే ఫ్రెండ్స్తో కలిసినప్పుడు నేనుగా వెళ్ళి తాగేది అండ్ తాగేయడానికి ప్రోగ్రాంలు వేసుకునే ఇది కాదు. ఓకే, ఐ డోంట్ నో, ఐఎమ్ అ స్మోకర్. ఐ స్మోక్ టిల్ టుడే. నేను ఎప్పుడు క్విట్ చేస్తాను నాకు తెలియదు. అదొకటే నాకు ఇస్తుంది ఆనందం. నేను చాయ్ ఇష్టం, నాకు బ్లాక్ కాఫీ ఇష్టం, ఇంతే. మందు ఎప్పుడు ఇష్టపడలేదు దాంతో, అంటే నెవర్ లాంగ్డ్ ఫర్ ఇట్. ఓకే, తేజ్ అయితే అసలు పాపం వాడు ఓన్లీ టీ డ్రింకర్. బ్లాక్ కాఫీ కూడా తాగడు, టీ డ్రింకర్. మాకు అసలు మా బ్యాచ్ టీటోట్లర్ బ్యాచ్. పార్టీకి ఎప్పుడు వెళ్తాం మేము పబ్కి, ఎప్పుడన్నా కలిసి ఎప్పుడన్నా బయటికి వెళ్దాం రా మ్యూజిక్ అంటే వెళ్తాం. ఒకవైపు వెళ్తే ఒక బీర్ ఏదో తాగుతా, జస్ట్ ఫర్ ద మూడ్. అంతేగాని ఓ తాగేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ బైక్ తాగి నడపడం ఏంటండి? నాకు అర్థం, లాజిక్కే ఉండదు దాంట్లో. డెఫినెట్లీ స్కిడ్ అయితే పడ్డాడు. దట్ ఎస్, హీ వాజ్ నాట్ డ్రంక్, హీ డజంట్ డ్రింక్. ఎప్పుడో బర్త్డే కంటే ఫార్మాలిటీకి ఒక షార్ట్ ఏదో వేస్తారు, అందరూ వేస్తారు. ఇప్పుడు 40 ఏళ్ళు వస్తుంది అందరికి, ఇప్పుడు ఏం చిన్న స్కూల్ పిల్లల. బట్ ఆల్కహాల్ నెవర్. నేను ఐ యూస్ టు. మధ్యలో దే వాజ్ అ ఫేస్ వేర్ ఐ డ్రాంక్ అండ్ నా ప్యాంక్రియాస్ దొబ్బింది. అవునా? అంత అంటే నాట్ బికాస్ ఆఫ్ ఆల్కహాల్, ఓకే, బికాస్ ఆఫ్ మై లైఫ్ స్టైల్ ఓకే అండ్ మై ఈటింగ్ హ్యాబిట్స్. సార్, సాయి తేజ్ గారు యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత మీరు అంటే అక్కడ ఒక స్పేస్ ఇద్దామని చెప్పి గ్యాప్ తీసుకున్నారు. తర్వాత ఎప్పుడో మీరు కలిసి ఉంటారు కదా, తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆయన కాన్షియస్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు ఇద్దరు కలిసారు కదా. 100%. ఫస్ట్ టైం ఆ మీటింగ్ ఇద్దరి మధ్య ఏం జరిగింది సంభాషణ? ఎందుకంటే మీ ఇద్దరు థిక్కెస్ట్ ఫ్రెండ్స్. ఆయన మిమ్మల్ని చూడంగానే ఏం మాట్లాడారు, మీరు ఆయన చూడంగానే ఏం మాట్లాడారు? ఫస్ట్ హగ్ చేసుకున్నాం, దాని తర్వాత చెప్పండి. నెక్స్ట్ ఏదో బైక్ కొందాం అన్నాడు అప్పుడు. సో ఆ మోడల్ పేరు చెప్పి నెక్స్ట్ ఏంటి ఇదా, 400 కిలోమీటర్స్ ఎలా వెళ్ళేవారు నువ్వు స్ట్రీట్ ట్రిపుల్ బైక్లో అడిగా. తెలుసా ఆయనకి? మీడియాలో అంతా ఇదంతా నడిచింది ఆయనకి తెలుసా? తెలుసు. పాపం రికవర్ అయ్యే టైంలో రికవర్ అయ్యేటప్పుడు చాలా మెంటలీ డౌన్ ఉంటారు పేషెంట్స్. సో బాడీ డౌన్ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ డౌన్ ఉంటుంది. ఎందుకంటే మనోడే ఏజ్డ్ పర్సన్ కాదు కదా, ఈ వాజ్ యంగ్, యాక్టివ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏంటి, బ్రెయిన్ రెస్పాండ్ అవ్వడానికి టైం పడుతుంది, స్పీచ్ ఇంపైర్మెంట్ ఉంది. సో లోపల మానసికంగా నాకే ఒక 2-3 సర్జరీస్ తర్వాత రికవర్ అయ్యే 15 డేసే చాలా చిరాకుగా ఉంటుంది. ఏం చేయలేకపోతున్నాం, బయటికి వెళ్ళలేకపోతున్నాము, బెడ్లోనే పడుకోవాలి. పాపం అన్ని రోజులు ఈ వాజ్ దేర్ ఆన్ ద బెడ్. సో విల్ బి ఫ్రస్ట్రేటెడ్. సో వచ్చాక అది కన్సోలింగ్ ఇవన్నీ ఎవడు చేయకూడదని నా ఫీలింగ్. అండ్ నా గురించి తెలుసు, నేను ఏది సీరియస్గా తీసుకోవాలని తెలుసు, అన్లెస్ ఇట్ ఈస్ డెత్. బట్ మీలాంటి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు అది ఏ సిచ్యువేషన్ అయినా చాలా ఫార్మల్గా అయితే ఉండదు. ఫార్మల్గా ఎప్పుడు లేదు. ఏదైనా ఎక్కువ నవ్వుకుంటాం, లేకపోతే కోపాల్లో ఉంటాం, అంతే. తిట్టుకుంటాం. మీరు చెప్పారా రే ఇన్సిడెంట్ తర్వాత నా బైక్స్ అని అమ్మేసాడు నానని? వాడికి చెప్పలే, అమ్మే అయిపోయింది, బైక్స్ ఏమైంది అన్నాడు, అయిపోయినాను, ప్యాకప్. ఏం సార్ మీ ఇద్దరి మధ్య అంత థిక్ రిలేషన్? అంటే అది
ఫ్యామిలీ బాండింగ్ లాగా అయిపోయింది. ఎలా సెట్ అయింది అంత స్నేహం ఇద్దరి మధ్య? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి స్క్రీన్ ప్లే ఆఫ్ లైఫ్ అంతే. వాట్ ఈస్ మెంట్ టు బి అది జరగాలని రాసి పెట్టుంది. చెన్నైలో మేము హార్డ్లీ 4-5 years కలిసి ఉన్నాం. దాంతో హైదరాబాద్కి వచ్చాడు. నేను కాల్ చేయలేదు, నాకు నంబర్ లేదు. హైదరాబాద్కి వచ్చాక చరణ్ని కలిసాక తేజ్ నంబర్ తీసుకున్నా. ఓకే. ఫోన్ చేశా, కలిసాము. అప్పుడు మేము క్రికెట్ ఆడేవాళ్ళం. సో మనోడు రాజూస్ క్రికెట్ క్లబ్లో ఆడేవాడు. ఒకరోజు ఎవరో చెప్పారు క్రికెట్ 6లు బాగా వేస్తున్నాడు అక్కడ, సూపర్ మీ ఫ్రెండ్ అంటే, అప్పుడు నేను వెళ్ళా, కలిసాం. మళ్ళీ ఒకసారి కలిసాం. దాని తర్వాత కొన్ని 1-2 years కలవలేదు. ఓకే. దాని తర్వాత సబ్వేలో కలిసా. తర్వాత అప్పటికి ఇంకా మనోడు యాక్టింగ్ ఏం లేవు, నేను ఎడిటింగ్లో ఉన్నప్పుడు. అప్పుడు సబ్వేలో కలిసా ఇంకో ఫ్రెండ్తో. మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయింది పరిచయం. మళ్ళీ అప్పుడు మీట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే. దాంతో రెగ్యులర్ కలవడం స్టార్ట్ అయ్యింది మళ్ళీ. బట్ ఇదేంటంటే ఫ్రమ్ నేను ఐ థింక్ ఐ వాజ్ ఇన్ 4th or 5th. అప్పుడు ఆ టైం నుంచి నాకు ఒక ఎవ్రీ ఫేజ్లో కలుస్తూ ఉండేవాడు. సో ఎవ్రీ టైమ్ వీ మెట్ అది ఒక బ్రదర్ బాండింగ్ లాగా అయిపోయింది. అంటే చిన్నప్పుడు ఆ 4-5 years వాడిని బాగా టార్చర్ పెట్టా క్రికెట్ నేర్పించాలని. కొట్టేవాడిని, తిట్టేవాడిని. అవునా? వీడు రాడనుకునేవాడిని, మళ్ళీ ఇంకా వచ్చేవాడు. మళ్ళీ లేదు నేను బాగా ఆడతానని చెప్పి వచ్చాడు. అప్పుడు అదేదో పెద్ద నేను కోచ్ మనోడు, బట్ ట్రైనింగ్ అయితే చాలా ఇంటెన్స్గా ఇచ్చేవాడు ఆ టైంలో. అయితే మీ ప్రభావం ఆ షాట్లన్నీ ఏమో అది వాడిని అడగాలి, నాకు తెలియదు. అడగాలి. మామూలుగా కొట్టాడు బాల్ని. అవునవును, బాగా కొడతాడు, గట్టి కొడతాడు. దాని తర్వాత ఇక్కడ రావడం, ఇక్కడ కలిసాక ఫస్ట్ 2 times జస్ట్ కలిసాం అంతే, మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఎప్పుడైతే ఆ సబ్వేలో కలిసామో అక్కడి నుంచి డైలీ, దిస్ వాస్ ఇన్ 2001 or 2004 అనుకుంటా. 2004-5లో కలిసాం. ఇంకా అక్కడి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా, ఇంకా గ్యాప్ లేదు. సో ఏంటంటే చిన్నప్పుడు అలా చూశాను కదా, సో ఆటోమేటిక్గా ఒక తమ్ముళ్ళలాగే ఉండేది. ఇది వాడు సక్సెస్ నా సక్సెస్ అని నేను వాడిని ట్రైన్ చేయాలి ఆయనకి ఎందుకో వచ్చింది. నాకు చరణ్తో ఎప్పుడు నాకు అలా లేదు. ఓకే. తేజ్ నాకన్నా కొంచెం చిన్నోడు కాబట్టి చిన్నప్పుడు తమ్ముళ్ళలాగే చూసేవాడిని నేను. సో ఇక్కడ కలిసాక అదే ఇది స్టార్ట్ అయింది. దాంతో వాడు కెరియర్ గురించి మాట్లాడినా, ఇలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నా, సో ఫస్ట్ డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అంటే, నేనా పిచ్చా అన్నాను. నువ్వు అసలు చదువు వచ్చా నీకు? అసలు నువ్వు సినిమాలు కనీసం ఫ్లాప్ సినిమా తీస్తే ఆడియన్స్ ఇరిటేట్ అవుతారు, ఇక్కడ నువ్వు తప్పు చేస్తే జనాలు చచ్చిపోతారు, నీకు నీ రిస్క్ తెలుస్తుందా నీకు అని చెప్పారు. దాని తర్వాత హీ డిసైడెడ్ హీ వాంటెడ్ టు యాక్ట్ అండ్ ఎవ్రీథింగ్. అయితే డాక్టర్ కావాల్సిన యాక్టర్ చేసింది మీరే? నేనేం చేయలేదబ్బా, అంతా వాళ్ళ డిసిషన్ ఉంటుంది, మనం ఎవ్వరు ఏం చేయరు. ట్రాక్ మార్చేసింది మీరే. వాడు నిజంగానే డాక్టర్ అవ్వాలనుకుంటే ఎంతమంది చెప్పినా డాక్టర్ అయ్యేవాడు. వాడు యాక్టర్ అవుదాం అనుకున్నాడని డాక్టర్ని చంపేసాడు వాళ్ళు. స్టెథోస్కోప్తో ఉరి తీసాడు డాక్టర్ని. సో ఇట్స్ హిస్ డిసిషన్ అల్టిమేట్లీ. వాడు ఏదైనా అదే కదా హోల్ పాలసీ, డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ అంతే. బట్ ప్రాపర్గా చేయి అంతే. ఏదున్నా కూడా 100% దిగితే దాంట్లో దిగిపోవాలి అంతే. కానీ వెరీ గుడ్ సోల్ అండి. అంటే ఫస్ట్ టైం కలుస్తుంటే వాళ్ళు ఎంత చిన్న వాళ్ళైనా, ఎంత పెద్దవాళ్ళైనా, అవును, ఎంత ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటారు, ఎంత ఆప్యాయంగా మాట్లాడతారు. తేజ్ నాకు చిన్నప్పుడు చాలా అండర్ కాన్ఫిడెంట్గా ఉండేవాడు, షై ఎక్కువ, చాలా కొంచెం భయం, షైనెస్ ఎక్కువ. అండ్ చిన్నప్పుడు ఏంటంటే ఆ ట్రైట్స్ ఉండిపోతాయి మనలో. అది యాజ్ వి గ్రో కాన్ఫిడెన్స్ రావచ్చు కానీ, బట్ ఇది ఇప్పుడు ఈజ్ వెరీ మోర్ కాన్ఫిడెంట్ పర్సన్, ఎస్పెషలీ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్, హిమ్ కమింగ్ బ్యాక్ అండ్ గివింగ్ హిట్స్. చేంజ్ చేసింది 100% చేంజ్ చేస్తుంది ఎనీ మనిషి అండి. ఒకసారి లైఫ్ అండ్ డెత్ మధ్యలో ఉండి వచ్చామంటే మనిషి 100% మారుతారండి. ఎవ్రీథింగ్ వాట్ యు లుక్ ఎట్, అంటే ప్రతి ఒక ఆస్పెక్ట్ విల్ సీమ్ డిఫరెంట్. ఏ టైం అయినా నేను పోవచ్చు కదా, వై am I taking this seriously? చూసుంటారు కదా, ఎక్స్ట్రీమ్ చూసేస్తారు కదా. ఇంకా 100% మారుస్తుంది మనిషిని. చెప్పాడా ఎప్పుడైనా? చెప్పాడా మామ అయిపోతాను అనుకున్నాను, ఏం అర్థం కాదు? అవంతా అంత డీప్గా ఏం మాట్లాడమండి. ఎందుకంటే మనం కలిసినప్పుడు అది పెట్టకూడదు, అది ఆ ట్రిగర్ పెట్టకూడదు. ఆ ట్రిగర్ అది ఎప్పుడు ఉంటుందో ట్రిగర్. సో అది మైండ్ ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ అయిపోయి, దట్ స్ట్రాంగ్ అయిపోయి దాన్ని ఫేడ్ అయిపోద్ది. ఇంకా ఒక పాయింట్ తర్వాత అబ్బా అప్పుడు ఎప్పుడో ఒకటి అయిందని గుర్తుకుంటుంది మనకి అంతే. సో దాన్ని మనం గుచ్చి మాట్లాడం, టాక్ ఎనీథింగ్ ఎల్స్ అంటే, అన్లెస్ అది నేను బాదర్ చేస్తుందంటే దాని గురించి మాట్లాడతాను. మరి ఇంత క్లోజ్ ఫ్రెండ్స్
ఇద్దరు పెళ్లి గురించి ఆలోచించట్లేదండి. ఎవ్రీడే ఆలోచిస్తాం, ఆ? ఎవరు దొరకలేదు. నిజంగా ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తామండి, ఎందుకంటే మా ఇంట్లోనే చాలా సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అంటే నాన్నమ్మ గారి, కృష్ణ గారిది ఇటు చూస్తాం, ఇంట్లో ఆంటీస్ వాళ్ళు. అల్టిమేట్లీ వాట్ ఎవర్ ఎనీ లైఫ్ ఒక రిలేషన్షిప్లోనే ఎండ్ అవుద్ది. అండ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో నేను ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ అ గుడ్ ఫ్యామిలీ. వాట్ ఎవర్ యూ డూ అవుట్ సైడ్, మనం బయట ఏం చేస్తామో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అది వదిలేసి ఇంటికి వచ్చాక, అప్పుడు ఆ చెన్నైలో ఒక అట్మాస్ఫియర్ ఉండేది, ఇంటికి వస్తే అది ఒక సేఫ్ స్పేస్, నథింగ్ కెన్ ఎంటర్. అది ఐఎమ్ ఇప్పటికే ఐ క్రేవ్ ఫర్ ఇట్. ఇప్పుడు చాలామంది లేరు లైఫ్లో, బట్ ఆ అట్మాస్ఫియర్ ఇట్ ఇస్, ఐ ఫీల్ ఇట్ ఇస్ నా రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ దట్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్. అంటే ఒక మ్యారీడ్ లైఫ్ గురించి మీకు మంచి అవగాహన ఉంది, అర్థమవుతుంది మీ మాటల్లో. బట్ ఎందుకు అటువైపుగా అంటే రీజన్, అంటే పర్టికులర్ రీజన్ అండి, నచ్చిన అమ్మాయి దొరకట్లేదా? రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం అంటారు కదండి. టైం రాలేదా? ఆ టైమింగ్ కుదరలేదు లైఫ్లో ఎప్పుడు. ఎయిదర్ రాంగ్ అమ్మాయిలను కలవడము, ఆర్ వాళ్ళు రాంగ్ పర్సన్ నన్ను కలిసారేమో. ఇంట్లో తప్పు గిప్పు లేదు, కానీ కంపాటబిలిటీ కుదరకపోవడం వల్ల. అండ్ ఎలా చెప్తాను, ఫస్ట్ 20 to 30 పాపం ఒక అమ్మాయి కోసం వెయిట్ చేశాను, ఆ అమ్మాయి తిరిగి కూడా రాలా, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. సో ఆ మోస్ట్ ప్రైమ్ ఇయర్స్ నేను ఇంకే అమ్మాయిని చూడలేదు. ఆ 30 years తర్వాత ఏంటన్నా ఇంత వీపీగండి అయిపోయానా అని అనుకున్నాను నేను. సో ఆఫ్టర్ దాట్ మైండ్ సెట్ చేంజ్ అయింది. సో నా ఫస్ట్ రిలేషన్షిప్ వాజ్ ఆఫ్టర్ మై 30s. సో అప్పుడు నేను 17లో ఉన్నట్టు ఉన్నింది నాకు, ఎవ్రీథింగ్ వాజ్ న్యూ, కుంట్ అండర్స్టాండ్, నావిగేషన్ కుదరలా. సో కొన్ని వర్కౌట్ అవ్వాలి రిలేషన్షిప్స్. బట్ నాకు తెలిసినంత వరకు, నేను కనుక్కున్నంత వరకు నేను అడుగుతున్నాను, ఆరెంజ్ సినిమా ఉంది కదా, ఆరెంజ్ మూవీ, ఆరెంజ్ రామ్ చరణ్ గారు. అవునవునవును, మీ లైఫ్ అని చెప్తారు చాలా మంది. యాక్చువల్లీ సరిగ్గా గుర్తుకులేదు ఆ సినిమా నాకు. అంటే ఏదున్నా మొహం మీద చెప్పేస్తారు, నిజం చెప్పేస్తారు, రిలేషన్షిప్స్ క్యారీ అవ్వవు, బ్రేక్ అయిపోతుంటాయి అని చెప్పేసి. యా, అల్టిమేట్లీ నేను అదే కదా, రిలేషన్షిప్ నువ్వు మ్యారేజ్ చేసుకున్నా కూడా నా రిలేషన్షిప్ బాగుందని ఎప్పుడు అంటానంటే, డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు అంట. అప్పటికి ఇంకా వైఫ్ నాతో ఉందంటే వెరీ గుడ్ రిలేషన్షిప్, మై సోల్మేట్. లేకపోతే 50-60 కూడా డివోర్స్ అయిపోయేవాళ్ళు ఉన్నారు. సో ఐ విల్ ఓన్లీ ట్రస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. అట్ ది ఎండ్ ఆఫ్ మై వరల్డ్ ఏదైనా ఇది 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 నన్ను కంప్లీట్ చేసింది, దిస్ ఇస్ మై సోల్మేట్, నేను అచీవ్ చేశాను అనేది ఆ టైంలో డిసైడ్ చేయాలి, కానీ ఈ టైంలో ఏది. సరే, ఇప్పుడు ఓపెన్గా ఒకటి చెప్పండి, మీరు చేసుకోవాలనుకుంటున్న అమ్మాయికి ఉన్న అసలు లక్షణాలు ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి? అదే కదండి, నాకు క్లారిటీ లేదు. ఇంకా క్లారిటీ రాలేదు. క్లారిటీ అంటే క్లారిటీ కాదండి, ప్రాబ్లం అంటే అలాంటి లిస్టులు పెట్టుకున్నా అంటే ఎవరు దొరకరండి అలాగా. ఎవ్రీథింగ్ షుడ్ బి మ్యాజిక్ లాగా జరగాల, న్యాచురల్గా అవ్వాలి. ఒక అమ్మాయిని చూస్తే ఎందుకు అమ్మాయి నచ్చుతుందో, ఆ అమ్మాయి డజన్ హ్యావ్ టు బి ఐశ్వర్య, నేనేదో రితిక్ రోషన్ కాదు, కానీ డజన్ హ్యావ్ టు బి ద మోస్ట్ అట్రాక్టివ్ ఉమెన్. కొంతమంది జస్ట్ నచ్చేస్తారు. కరెక్ట్. నేను ఫస్ట్ ఇష్టపడ్డ అమ్మాయి అయితే నార్మల్గా ఉంటుంది అమ్మాయి, బట్ 10 ఏళ్ళు వెయిట్ చేశారు. యా, నాకన్నా 4 years పెద్ద అమ్మాయి ఉంటుంది ఆవిడ, బట్ వెయిట్ చేశాను అంతే. అది ఎందుకు అంత నచ్చిందో తను నమ్మలేదు, నేను చిన్నపిల్లకని ఈడేం ఉంటాడు ఇంకొక అమ్మాయిని చూసుకొని యంగ్ అమ్మాయికి వెళ్ళిపోతాడు అనుకుంది, పిచ్చింది. తర్వాత 30కి రియలైజ్ అయింది, 34 వచ్చినప్పుడు నేను 30 వచ్చి అప్పుడు రియలైజ్ అయింది. అప్పుడు పెళ్ళి అయిపోయింది ఇంకో ఎవరితో, ఏం చేస్తావు ఇంకా, కానీ అమ్మాయి వెళ్ళి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నా. సో ఇప్పుడు మనం రిలేషన్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి అది సీరియస్ క్వశ్చన్ కాదు, కానీ అడగాలనుకుంటున్నా, మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి, చెప్పండి, స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు నాన్నగారి పర్సనల్ లైఫ్ గురించి నేనేం మాట్లాడినా అది వ్యక్తిగత చాయిస్, బట్ ఇప్పుడున్న ఆ రిలేషన్లో పవిత్ర గారి అసోసియేషన్ ఎలా ఉంటుంది, అంటే మీ ఫ్యామిలీ మెంబర్ అయ్యారు, సో మీ నాన్నగారితో ఎలా ఉంటున్నారు, మీతో ఎలా ఉంటున్నారు, ఫ్యామిలీ మెంబర్కి ఎలా కలిసిపోయారు, ఇప్పుడు అంతా కంఫర్టబుల్గా ఉన్నారా? యా, షీఈస్ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. నాకు అంటే వస్తుంటాం, రెగ్యులర్గా కలుస్తుంటాం. షీఈస్ ఆల్వేస్ వెరీ, ఎప్పుడు అందరిని పలకరిస్తారు, అందరితో కూర్చుంటారు, ఎలాంటి ఇది లేదు. షీఈస్ అ వెరీ హ్యాపీ గో లక్కీ ఉమెన్. ఓకే, ఐ ఫీల్ డాడ్కి కరెక్ట్ మ్యాచ్ అని నా ఫీలింగ్. ఐ ఫెల్ట్ బికాస్ ఆయన కూడా కామ్గా ఉంటారు ఆవిడ ఉన్నప్పుడు. సో ఐ థింక్ ఆఫ్టర్ 50+ years ఈస్ కామ్. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ సైన్. అదే లవ్, దిస్ నెవర్, నో టైమ్, నో రియల్లీ టైమ్ డెడ్ లైన్ ఆర్ ఎనీథింగ్, నెవర్ టు లేట్.
కరెక్ట్. టు ఫైండ్ ద రైట్ పర్సన్. అదే చెప్పాను కదండి, నేను 60 years తర్వాత డిసైడ్ చేస్తాను. అప్పుడు 70 ఉంటే 70 వరకు అప్పుడు డిసైడ్ చేస్తాను. అప్పటి వరకు నాకు ఎవరు రైట్ అని నేను డిసైడ్ చేయను. సో యా. అండ్ పవిత్ర గారు లాస్ట్ అంటే కృష్ణ గారిని కూడా కలిశారు, కృష్ణ గారి ఆమోదం కూడా ఉందని చెప్పి నరేష్ గారు చాలాసార్లు చెప్పారు అనమాట. సో ఆ వాళ్ళిద్దరి ఆ మూమెంట్ ఎలా జరిగింది? నేను లేనండి అప్పుడు. లేదు. బట్ వన్ థింగ్ ఏంటంటే నిర్మల గారు కానీ కృష్ణ గారు కానీ ఈ డాడీ ఏమి డెసిషన్ తీసుకున్నా చాలా వరకు సపోర్ట్ చేసేవారు. బికాస్ వాళ్ళు చాలా కష్టాలు చూసి వచ్చిన వాళ్ళు. సో ఒకటి అర్థం చేసుకోవాలంటే మనిషి లైఫ్లో అన్ని పర్ఫెక్ట్గా జరగదు. ఒకటి దానికి కట్టుబడిపోయి మనం యాంకర్ అయిపోయి అక్కడే ఉంటావా, ఆర్ ఆప్షన్ ఉంది అయినా చేసుకుంటావా. యూ వాంట్ మేక్ సంథింగ్ గుడ్ ఆఫ్ లైఫ్, టుడే ఈజ్ హ్యాపీ. కరెక్ట్. ఎవరు కంప్లైంట్ చేయడానికి ఉంది ఇప్పుడు? బట్ దాట్స్ ద హోల్ పాయింట్ అండి. అందరిని సాటిస్ఫై చేయలేము. కరెక్ట్ కరెక్ట్. బట్ అందరూ చెప్పేది ఒకటే, నీ సంతోషాన్ని ఎత్తుక్కో అంటారు. నీ సంతోషం ఎత్తుకోవడానికి 2-3 డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది తర్వాత. అందరి లైఫ్లో ఉంటుంది. ఎవరు 100% అందరినీ సంతోషం పెట్టలేరు కదా. కరెక్ట్. సో అల్టిమేట్లీ ఫస్ట్ వాట్ యూ ఫీల్ మ్యాటర్స్. నువ్వు సెక్యూర్గా ఉంటే ఇంకొక 2-3 నువ్వు సెక్యూర్ చేయొచ్చు, కానీ నీకే టికానం లేనప్పుడు యూ కాంట్ గో అండ్ ట్రై టు మేక్ పీపుల్ హ్యాపీ. సో నరేష్ గారి లైఫ్ మొత్తం చూస్తే అంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు, కానీ నేను గమనించినంత వరకు ఆయన ఆనందాన్ని ఎత్తుక్కుంటూ పోతుంటాడు వర్క్లో కానీ తన లైఫ్లో కానీ. అండ్ అంటే ఇలా బతకాలరా, ఇది కదా లైఫ్, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆయన లైఫ్ స్టైల్లో. మీ నాన్నగారి లైఫ్ నుంచి ఏమైనా తీసుకోవాలంటే, ఏమైనా నేర్చుకోవాలంటే మీరు కోరుకునేది ఏంటి? నేను కోరుకున్నా కూడా అవ్వదండి అది. ఆయన ఎమోషనల్ పర్సన్, బట్ కొన్ని విషయాల్లో ఆయన ఎమోషన్ మేనేజ్ చేసే లెవెల్లో నేను మేనేజ్ చేయలేను. అండ్ దట్స్ నాట్ పాసిబుల్. అది నాకు మా మదర్ సైడ్ నుంచి వచ్చిందో మరి నాకు తెలియదు, బట్ దట్ ఈస్ వాట్ ఐఎమ్. సో ఆ లెవెల్లో ఆయన కొంచెం ఎఫిషియన్సీ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎమోషన్స్ని ఆయన కొంచెం పక్కన పెట్టైనా కూడా హీ కెన్ ఫినిష్ సమ్ టాస్క్స్. బట్ నాకు కొంచెం నేను ఎమోషనల్ పర్సన్ని నేను. సో కొన్ని డెసిషన్స్ తీసుకునేది లాజికల్గా ఉండవు, బట్ దట్ విల్ గివ్ మీ డిఫరెంట్ రిజల్ట్స్. సో నేను ఐడెంటిటీ మార్చుకోదలుచుకోవట్లేదు, అండ్ యాక్సెప్టెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఆయనంత ఎఫిషియెంట్ పర్సన్ నేను కాదు. దో ఫిజికల్గా నేను ఇంకా ఎక్కువ చేయగలుగుతానేమో ఇప్పుడు, బట్ వర్క్ వైజ్ ఆర్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఈజ్ అ టాస్క్ మాస్టర్. నాకు ఒక టాస్క్ ఇస్తా, ఒక టాస్క్ నీట్ కంప్లీట్ చేసుకుని ఫినిష్ చేసుకుని, మల్టీ టాస్కర్ కాదు నేను. సో అలాంటి ఒక డైనమిక్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో నేను అది అనుకోవడం కానీ అది పాసిబుల్ కాదు. బోత్ ఆర్ లిటిల్ డిఫరెంట్. మా ఆపరేషన్, ద వే వి ఆపరేట్ ఆర్ డిఫరెంట్. యాక్చువల్గా ఇందాక మా పిఆర్ఓ ఇక్కడ వచ్చారు కదా, ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఈ బయట నేను ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ హీరో సుమన్ గారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఇదే స్టూడియోలో షూటింగ్లో ఉంటే, షూటింగ్ అయిపోయినాక నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నా ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూ అది. అంటే నా లైఫ్ టర్న్ అయింది. ఈ నేల మీద కూర్చొని నా లైఫ్ టర్న్ అయిన ఇంటర్వ్యూ అనమాట. ఈ విషయం ఆయన చెప్తుంటే సార్ చెప్పారు, ఇది ఆమె చేతుల మీద నిర్మాణం అయింది, ఇక్కడ ఎంతమంది బతుకుతున్నారు తెలుసా, ఆ నేలలో ఉండే మంచితనం అది. 40 కుటుంబాలు ఈరోజు మీరు ఊరి నుంచి తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకొని వాళ్ళకు ఒక పోషణ, ఒక లైఫ్ స్టైల్ ఇస్తున్నారు. నిజమేనా? 100%. ఇక్కడ ఉన్న స్టాఫే ఉంటారండి. ఇక్కడ 20-30 పీపుల్ ఉంటారు. అండ్ ఆవిడ సపోర్ట్ చేసే ఫ్యామిలీస్కి ఇప్పుడు చెక్స్ వెళ్తుంటాయి. సో ఆవిడ ఇచ్చిన మాట ఎప్పుడు తప్పలేదు. అండ్ ప్లస్ అదే కదా, సెల్ఫ్ ప్రమోషన్ ఉండదు ఆవిడ ఎక్కువ ఉండదు. అదే నాకు అర్థం కాదు ఏంటంటే ఇలాంటి విషయాలు బయటికి ఎందుకు రావాలి? అర్థం చేసుకోవాలంటాను మనం. ఇది మన మంచి అంటే మనకి లోపల హ్యాపీనెస్ ఇస్తుందంటే అది చాలు. ఇప్పుడు ఎంతమందికి హెల్ప్ చేసాం అనేది ఎందుకు చెప్పుకోవాలి బయటికి? నువ్వు హెల్ప్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఒక పలానా పర్సన్కి హెల్ప్ చేస్తే నీకు హ్యాపీగా ఉంటుందేమో. నా ప్రాబ్లం ఏంటి, నాకు గిల్ట్ ఉండేది. మన లైఫ్ బాగుంది కదా మనకి. ఇప్పుడు నా కంపేర్ చేస్తే చాలామందికి సేమ్ ఈ లగ్జరీ ఉండదు కదా. సో ఎవరైనా కొంచెం హెల్ప్లో ఏమైనా డబ్బులు అడిగితే పర్వాలేదు పోని మనం ఇచ్చేస్తే బెటర్ అని. ఇలా ప్రాబ్లం అయిపోయిందంటే దాని తర్వాత ఇచ్చుకుంటూ పోయి నా సొంత కారు అమ్మాల్సి వచ్చింది ఒక టైంకి. అవునా? సో ఆ రోజు బుద్ధి వచ్చి మానుకున్నా, ఓకే ఒక లెవెల్కి ఇవ్వచ్చు, నేను అంబానీని కాదు, ఇది కాదు, 1000 పీపుల్కి హెల్ప్ చేయడానికి. సో ఐ హ్యావ్ మై లిమిటేషన్స్. సో హెల్ప్ ఉన్నప్పుడు చేయి, లేకపోతే దేవుడు కూడా శ్రమించడని ఎవరు చెప్పారు.
నీ దగ్గర 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు 3 రూపాయలు హెల్ప్ చేయి, నీతో నువ్వు పెట్టుకో. ఓకే, నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నప్పుడు అప్పుడు 100 రూపాయలు ఇవ్వు, ప్రాబ్లం లేదు. కానీ నీ దగ్గర 10 ఉండి నువ్వు 100 ఇవ్వాలని ట్రై చేస్తున్నామంటే నీ దేవుడు కూడా హెల్ప్ చేయండి నీకు అని పంతులు ఎవరో చెప్పారు. చూడండి, అది నీ ప్రాబ్లం ఉందన్నారు. సో ఆ గిల్ట్ వల్ల నేను చాలా మిస్టేక్స్ చేశానండి. ఒక గిల్ట్ అంటే నేను ఒక పాయింట్ తర్వాత ఎయిటింగ్ అయి మానేశాక నా అమ్మకు అర్థమైంది వీడికి సంపాదన లేదు, యాక్టింగ్ అడిగాను, సో ఎంతో డబ్బులు పాకెట్ మనీ ఇవ్వాలి కదా, అది రోజు వస్తుంది. ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్, ఇప్పుడు కొన్ని నేను వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ కొంతమందికి అది లైఫ్, కొంతమందికి రేషన్ కావాల్సి వస్తుంది, అప్పుడు ఐ ఫీల్ అ లిటిల్ బ్యాడ్. కాదు, నాకు డౌట్, ఎందుకు మీరు ఈ ఆస్తిని మీరు స్వతహాగా సంపాదించుకునే డబ్బుని వేరువేరుగా చూస్తారు? చాలా ఇంటర్వ్యూలో చెప్పారు మీరు ఇదే విషయము. అంటే దాంట్లో ఏముందండి చెప్పడానికి? దీనికి వారసుడు మీరే కదా. వారసుడు కొన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు. నా ప్రకారం వారసుడు అంటే ఈజ్ అ గేట్ కీపర్. సంపాదించి పోగొట్టకుండా చూసుకోవాలి. నేను ఈ ఎగ్జాంపుల్ అంత క్లియర్ కట్ గా చెప్పాను కదా. నేను సంపాదించిన డబ్బులు నాకు ఎలా తెలుసు ఎలా వాడాలో చెప్పాను కదా. ఇప్పుడు నాకు 21 years నాకు 10,000 వస్తే వెళ్ళి స్టార్ అవుట్లో తగలబెట్టాను. ఈరోజు 10,000 వస్తే ఇంకో 2-3 గురించి ఆలోచిస్తాను నేను. మనకి ఏముంది, ఇప్పుడు కొంచెం సేవ్ చేద్దామా, రేపటికి ఏదైనా కావాలా, అది. సో డిఫరెన్స్. సో ఒక ఏజ్, ఒక ఎక్స్పీరియన్స్ కావాలి. అంతవరకు నేను సంపాదించిన డబ్బులు నా డబ్బులు కాదు. ఇప్పుడు నాన్నమ్మ నాకు ఇచ్చే పాకెట్ మనీ నాకు ఎంత బాధాకరంగా ఉంటుందంటే చూడు, ఆ గిల్ట్కే కొంచెం చారిటీలు ఎక్కువ అయిపోయింది మధ్యలో. దీంతో వాడుకున్నారు చాలా మంది. ఎలా సార్ పాకెట్ మనీ అంటే, ఆ రోజు నా మాట ప్రకారం యాక్టర్గా వెళ్ళాడు కాబట్టి వీడికి ఒక మెయింటెనెన్స్ చేయాలి, ఇవన్నీ చేయాలి కదా. బట్ ఏ నెలకి ఆ నెలకి ఇవ్వడం కాకుండా దానికి ఒక ప్రాసెస్ నెలకి ఇంత అమౌంట్ వచ్చేటట్టు సెట్ చేశారు. అంతే. చాలా దూరం వెళ్ళి ఆలోచించారు. అంటే ఐ థింక్ దానివల్లే నేను కొంచెం మెంటలీ కూడా లేజీ అయ్యాను నా ఫీలింగ్. కోవిడ్ తర్వాత చాలా ఎఫెక్ట్ అయ్యాను ఆఫ్ కోర్స్ లాస్ట్ తర్వాత. బట్ అదే నాకు రేపు మాపు నాకు ఫుడ్ ఉండదు అని ఆలోచిస్తే అంత టైం ఉండేది కాదు నాకు ప్రాసెస్ చేయడానికి. ఐ షుడ్ హ్యావ్ వెంటనే వెళ్ళి ఇంకో ఎడిటింగ్ ఏదో ఒకటి తీసుకొని ఏదో ఒకటి స్టార్ట్ చేసేవాడు. బట్ నాకు ఆ లగ్జరీ వచ్చింది. ఆ లగ్జరీ గిల్ట్గా మారింది మళ్ళీ. పనికిరావు నువ్వు, హ్యాపీ ఎన్ని రోజులు ఇంకా అదే పాకెట్ మనీ. మీకు అభ్యంతరం లేకపోతే ఆ అమౌంట్ చెప్తారా, నెలకి ఎంత వస్తుందో? ఏది తండి 3 to 4 or something becomes 3-4 lakhs. Yeah, crores కాదు, lakhs. బట్ దాంట్లో నాది ఈఎంఐస్. ఐ డోంట్ వాంట్ టు సే ఎవ్రీథింగ్. నాకు మళ్ళీ ఇదే డౌట్, మీకు ఈఎంఐ లేదు, మీరు ఇంత పెద్ద సామ్రాజ్యానికి వారసులు. దట్ ఇస్ ద ప్రిన్సిపల్. ఎవ్రీ టైమ్ యూ టేక్ ఎనీథింగ్, ఏదైనా తీసుకున్నా లోన్స్ తీసుకో, బ్యాంక్స్ ఆర్ దేర్, విల్ గివ్ యూ. ట్యాక్స్ కరెక్ట్గా, సిబిల్ బాగుంటుంది, రేపు ఒక ప్రాసెస్ అంటూ బాగుంటుంది. ఫైనాన్షియల్ ప్రాసెస్ అనేది ఉండాలి. సో డోంట్ స్టెప్ అవుట్ సైడ్ ది సిస్టమ్. మీ కొంచెం గ్రౌండెడ్ ఉంటే రేపు మనకి మనకి రేపు మాపో వీ నీడ్ హెల్ప్ ఫ్రమ్ ద బ్యాంక్స్. ఏదైనా చేయాలనుకుంటుంటే, ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ అ వెంచర్, డెవలప్ రిలేషన్షిప్ విత్ ద బ్యాంక్స్. ఉన్న డబ్బుల్ని అలా తగలబెట్టేసుకుంటే ఎలాగా? రొటేషన్ ఇస్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఎనీ స్మార్ట్ పేరెంట్ వుడ్ డూ దట్. సేవింగ్స్, రొటేషన్, ఈఎంఐస్, సిబిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో అది 100% ఒక ప్రొసీజర్ అండి. ఇప్పటికీ ఫైనాన్స్ అంటే నాకు కొంచెం ఐఎమ్ మోర్ క్రియేటివ్ పర్సన్, నేను అట్ సైడ్ ఉంటాను. కానీ ఫైనాన్షియల్ వచ్చేసరికి నాకు చాలామంది అడ్వైసెస్ కావాలంటే తెలిసి ఫ్రెండ్స్ కానీ ఐ టేక్ ఎవ్రీ వన్స్ అడ్వైస్ ఏం చేయాలి, ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు. బట్ ఇంత ఆస్తిలో సగం % వీళ్ళమ్మ మీ పేరు మీదే ఉందంట కదా? ఉండనేమండి, ఉంటే రేపు అది ఆ టైం వచ్చి నేను మేనేజ్ చేయాల్సి వస్తే నేను మేనేజర్ దానికి. ఐఎమ్ నాట్ ది ఓనర్, ఐఎమ్ ఆల్వేస్ ద సర్వెంట్ ఆఫ్ విజయ్ కృష్ణ మూవీస్ అని నేను ఫీల్ అవుతాను. 2,000 కోట్ల వీళ్ళమ్మ ఉంది మీ పేరు? నాకు తెలియదు అండి, నిజంగా తెలియదు. తెలుసుకోలేదా? నాన్న అడగలేదు. ఎందుకు తెలుసుకోవాలి? నాన్న అడగలేదా? ఎందుకు? నేను అది వాడినప్పుడు నాకు ఎందుకు? వాళ్ళు సంపాదించిన వాళ్ళు అది జాగ్రత్త చేయడం మన పని, అంతే. నాకు ఒక విషయంలో మీ మీద రెస్పెక్ట్ చాలా పెరిగింది. అంటే మామూలుగానే మీ కష్టం నాకు అర్థమైంది. ఎడిటర్గా ఆల్రెడీ కొంత అచీవ్ చేసిన కుటుంబం నుంచి ఒక జల్సా చేయాల్సిన వయసు ఉంది, డబ్బు ఉంది, అంత ఉన్నా సరే మీరు కష్టపడిన తత్వం అంతా చూసిన తర్వాత నాకు మీ మీద రెస్పెక్ట్ పెరిగింది. దానికంటే కూడా మీరు వేరే ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, నాన్నగారికి పుట్టిన వేరే బిడ్డలు కూడా నా తమ్ముళ్ళే, మేము బ్రదర్సే, వాళ్ళ కేరింగ్ కూడా తీసుకోవాల్సిన సమయం వస్తే నాదే, మేము ముగ్గురం చాలా బాగుంటాము అని చెప్పేసి ఒక మాట.
మీ పేరు నాకు 100% రెస్పెక్ట్ పెరిగింది. సో కానీ నేను చూసుకున్నప్పుడు మీరు రెస్పెక్ట్ చేయండి. వాళ్ళు ఆ సిచ్యువేషన్ వచ్చి నేను చూసుకున్నానంటే వాళ్ళని సరిగ్గా అప్పుడు చెప్పండి. అప్పటి వరకు నేను మాటే చెప్పాను, మాట ఇచ్చా, కానీ నేను ఇప్పటి వరకు అది ప్రూవ్ చేయలేదు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వెన్ ఐ సక్సీడ్ ఇన్ దట్ దెన్ యూ టెల్ మీ ఐ రెస్పెక్ట్ యూ. బట్ మీరు ముగ్గురు బ్రదర్స్ కదా, Yeah. కలుస్తుంటారా మీరు ముగ్గురు? యా టాక్ ఆన్ ద ఫోన్. మోస్ట్లీ సెకండ్ బ్రదర్తో ఎక్కువ కాంటాక్ట్లో ఉంటాను. ఓకే. చెన్నైలో ఉంటాడు. వాళ్ళ రిలేషన్ నాన్నగారితో ఎట్లుంటుంది? బాగానే ఉంటుందండి. ఇది టాక్ రెగ్యులర్లీ. ఆయన నాకన్నా ఎక్కువ డాడ్తోనే మాట్లాడతాడు. వీకెండ్ ఒక రోజు ఫోన్ చేస్తాడు నాకు, సండే ఒక రోజు నాతో మాట్లాడాలి. సో ఒకవేళ మిస్ అవుతే వీక్ డేలో ఒక రోజు కాంపన్సేట్ చేస్తాం. సో అలా మెయింటైన్ రిలేషన్. ఈ లవ్స్ మీ అలాట్, ఐ లవ్ హిమ్. నాకు అంటే వాడితో చిన్నప్పటి నుంచి పెరిగాను కదా నేను ఐ వాజ్ 10th స్టాండర్డ్, నేను 7th 8th ఉన్నప్పుడు పుట్టాడు. సో ఆల్మోస్ట్ కలిసే పెరిగాం. ఇంకా అది ఆళ్ళ కొడుకు స్టెప్ బ్రదర్ ఇవంతా అది రాదు కదా. కలిసి పెరిగినప్పుడు ఆ బంధమే. ఏజ్ని ఎలా చూస్తాను అంతే కదా. ఇట్ ఈస్ అల్టిమేట్లీ చాలా మంది ఇప్పుడు మన పెట్స్ని తెచ్చుకుంటాం ఇంటికి, వాళ్ళకి మనకు బ్లడ్ రిలేషన్షిప్ లేదు, మన బ్రీడ్ కూడా కాదు. అంతే కేరింగ్ నేచరు. ఆబ్వియస్లీ నేను తేజాని నేను ఒక ఇన్ వే ఒక సన్ లాగే చూస్తా నా బ్రదర్స్ని. నాకని చాలా చిన్నోళ్ళు. బిగ్ బ్రదర్ అయినా కూడా అలాంటి ఒక దీంట్లో చూస్తాం. సో ఎప్పుడు ఆ కాంపిటీషన్ ఇవన్నీ కాదు. సో అదే వెన్ దే లుక్ అప్ టు మీ ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ ఒక సన్నటి లైన్ ఉంది. నాన్నగారి పనుల్లోకి మీరు ఇన్వాల్వ్ కాకపోవడము, ఆ లైను పట్టుకొని ఇద్దరు పరిధిలో అంటే తండ్రి కొడుకులే, బట్ ఇంత పెద్ద వ్యవహారాన్ని నడిపేటప్పుడు ఏంటంటే ఒకరికి ఇచ్చేయాలి, ఒకరిని ముందు పెట్టాలి, ఒకరి వెనకాల ఉండాలి. సో అది ఎలా మ్యాచ్ చేసుకున్నారు, ఎలా కుదిరింది? అది న్యాచురల్గా కుదిరిందండి. హీఈస్ అ వెరీ ఎఫిషియెంట్ మ్యాన్. అన్నీ చూసుకున్నాడు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఆయన ఎంతసేపు పడుకుంటారో ఆయనకే తెలీదు, కానీ కంప్లీట్ చేయాలంటే టాస్క్ కంప్లీట్ చేస్తారు. ఆయన ఎప్పుడైతే టేక్ ఓవర్ చేశారో అక్కడి నుంచి నాన్ స్టాప్గా ఈస్ బీన్ సిట్టింగ్ ఆన్ డెవలపింగ్ విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఒకళ్ళు తీసుకున్నప్పుడు ఇనిషియేటివ్ మనం జస్ట్ వెనకాల సపోర్ట్. ఆయన పని చేయమంటే నేను చేస్తా అంతే. సో దాంట్లో ఎప్పుడు రెండు తలకాయలు ఉండకూడదు బిజినెస్లో. ఒకళ్ళు లీడ్ చేస్తారంటే కరెక్ట్, ఒకడే, ఇంకొకళ్ళు వచ్చారంటే ఉన్నది కూడా చెడగొట్టుకుంటాం. అంటే ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే చాలా చిన్న లిమిట్ ఆస్తుల దగ్గర సినిమా సెలబ్రిటీకి సంబంధించిన వారసులు పిల్లలు మీడియా ముందుకు వచ్చి గొడవలు పడతా తల్లిదండ్రుల మీద అన్నదమ్ముల మీద రకరకాల ఇష్యూలు అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా కానీ ఏ రోజు విజయ నిర్మల గారి కుటుంబం నుంచి ఒక్క మనిషి మీడియాకి ఎక్కువ రోడ్డుకి ఎక్కువ ఆస్తి విషయంలో ఒక్క మాట ఒక్క సందర్భంలో మాట్లాడిన సందర్భమే లేదు. సో అది పెంపకం నుంచి వచ్చింది అనుకోవచ్చు. అంతేనండి, అంతే అనుకోవాలి, ఇంకేమనుకుంటాను. నచ్చుతుంది అంటే సోల్ క్యారియర్ గ్రాండ్ మా భుజాల మీద మొత్తం ఫ్యామిలీని మోస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఒక పేరుని నిలబెట్టడం మన బాధ్యత, కానీ దాన్ని ఇప్పుడు తీసి మనం 100 రెట్లు చేసేది ఏం లేదు. ఆవిడ చేసిందే గ్రేట్, దాన్ని ప్రిజర్వ్ చేసుకొని మనం పర్సనల్గా ఏం చేసుకున్నాం అనేది గ్రేట్ ముఖ్యం. సో ఇక్కడ పిక్చర్లో నేను అనేది ఉండదు. కృష్ణ గారు నిర్మల గారు వాళ్ళే. వాట్ ఎవర్ ఐ డూ ఈజ్ బిలో దట్. నేను సపరేట్గా ఏం చేసుకుంటాను, డాడీ ఆయన ఏం చేసుకుంటారో ఇట్స్ హిస్ డిసిషన్. సూపర్. మీ ఇద్దరు ఎక్కువ మాట్లాడుకుంటారా? కలిసినప్పుడు మాట్లాడతాం, చాలా తక్కువ కదా. ఆయన ఎక్కడ బిజీగా ఉన్నాం, నేను నా పనిలో ఉంటాను. ఇలా ఆఫీస్ టైంలో ఇలా వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం, అన్ని డిస్కస్ చేస్తారు. ఆయన టైం టు టైం ఫోన్ చేస్తారు, అప్డేట్ అయినా ఉందా, ఒకవేళ లేకపోతే ఏదైనా హ్యాండిల్ చేయాలంటే ఇలాంటి ఏదో చిన్నవి ఉంటాయి. ఫ్యామిలీలో ఏదైనా మీటింగ్స్ ఉందంటే ఎవరన్నా కలవాలంటే కలుస్తుంటాం. ఇప్పుడు మహేష్ బాబు గారు రాజమౌళి గారితో మూవీ చేస్తున్నారు వారణాసి. అంటే ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ అని చెప్పి అంటున్నారు. మీరు మహేష్ బాబు గారిని ఆయన కష్టాన్ని చాలా రోజులు దగ్గర చూస్తుంటారు. సో మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద? నాకు ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ చాలా ఉంటుంది. నేను సినిమాలు చూసేది ఆడియన్స్గానే చూస్తాం. సో బయట ఎలా ఉందో ఎక్స్పెక్టేషన్, ఇట్స్ సేమ్ ఎక్స్పెక్టేషన్. అండ్ మన టీజర్ తర్వాత స్కేరీగా ఉంది, ఎక్స్పెక్ట్ ఎక్కువ చేయాలా లేకపోతే ఇప్పుడు ఏంటి, ఈ టెన్షన్లో ఉంటాయి నాకు ఫస్ట్ ఎప్పుడు అదే టెన్షన్. బట్ ఐ డోంట్ థింక్ రాజమౌళి గారు విల్ గో రాంగ్ ఎనీవేర్. ఈజ్ ఆల్వేస్ బీన్, ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నారో ఆయనకు ఒక అవగాహన ఉండే చేస్తారు ఆయన. సో అండ్ ఆయన గురించి చెప్పడానికి నేను పెద్ద క్యారెక్టర్ ఏం కాదు, బట్ ఆయన ఇస్ అన్ ఆడియన్స్ అండ్ అ ఫ్యాన్ ఆఫ్ బోత్. ఐ థింక్ ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ ఇండియా, అట్లీస్ట్ గ్లోబల్ లెవెల్లో ఇట్ విల్ డెఫినెట్లీ బీ రెకండ్ విత్. బట్
ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలిం 100%. సో ఇట్స్ లైక్ అ ఫెస్టివల్. కాంట్ వెయిట్. ఇంకో 1 year అన్నారు. 1 yearలో వస్తే గ్రేట్. అండ్ ఫైనల్గా మీ ప్లాన్స్ ఏంటి, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఉన్నాయండి. నేను ప్లాన్స్ చెప్పుకొని అవ్వట్లేదు. సో తర్వాత మనకు ఓన్లీ మాటలే వచ్చు అనుకుంటారేమో. పైప్ లైన్లో ఉన్నాయి ప్రాజెక్ట్స్, బట్ యాక్టింగ్ త్వరలో ఏం లేదు. బట్ ఐ మైట్ బి డైరెక్టింగ్. సో సూపర్. సో ఏది కాస్ట్ ఇవంతా మాకు దుడ్డు వచ్చాక, అప్పుడు కాన్ఫిడెంట్గా ఇన్వెస్టర్స్ వచ్చాక నేను ఇన్వెస్ట్ చేస్తాను. అప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.